నాకు కూడా అంతే కదా. జాఫర్ వాడిని ఇంటర్వ్యూ చేశాడు, ఎవరు కేకే సర్వే వాడు. వాడు తోటపల్లి గూడూరు అంటే గురు, నెల్లూరు అంటే వాడిది. వాడు నెల్లూరు అంటే వాడిది. ఓకే. వాడిది నెల్లూరు వాడిది. వాడు ఏం చెప్తున్నాడంటే, మేము అంటే మాకు వాళ్ళ టీడీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారంట వాళ్ళకి. ఏంది అంటే ఎవరైతే స్లీపర్ సెల్స్ లాగా మనుషుల్ని పెట్టుకున్నాడంట వాడు. అట్లా స్లీపర్ సెల్స్ లాగా మనుషుల్ని ప్రతి రాష్ట్రంలో పెట్టుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇది చేయడం కోసం టీడీపీ వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి, వాడు అదే చెప్తున్నాడు. డబ్బులు ఇచ్చారు, కొంచెం నేను కూడా మెయింటైన్ చేశాను కరెక్ట్గా. అయితే మేము సర్వే అయితే చేసాము అంటున్నాడు. సర్వే అయితే మేము చేసాము. వాళ్ళ ఆ ఏరియాలో ఉన్న పథకాలు రాని వాళ్ళ లిస్టు, పథకాలు ఎంతమందికి రాలేదు అన్నది ఒక పెద్ద మైనస్. ఆ తర్వాత ఆ ఊర్లో మౌలిక వసతులు ఏవేవైతే లేవో ఆ మౌలిక వసతుల సంగతి, ఇవన్నీ మేము బ్యారేజ్ చేసాము. ఒక్కొక్కళ్ళ దగ్గర ఇన్ని శాంపిల్స్ తీసుకున్నాము. ఎందుకు ఆ ఊర్లో ఇది ఒక పెద్ద ఆ వీడియోలు చూస్తున్నారు మీరు? ఈ ఎలక్షన్కి ముందే ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర దేశాల నుంచి ఒక నిఘా వర్గము మనకి హెచ్చరించింది, భారతదేశంలో ఈసారి ఎలక్షన్ మీద ఒక థ్రెట్ జరగబోతుంది అని. ఎలక్షన్ ముందే ఒక న్యూస్ నేను చూసా అప్పట్లో. ఆ ఏఐ ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది అంటే, ఈ క్యాంప్ వాడు ఒక టైమ్స్ నౌలో ఒక లిస్ట్ చెప్పాడు ఒకడు, వాడి పేరు ఏందో ఉంది. వాడు ఏం చెప్పాడు తెలుసా, ఇన్ని ఓట్లు ఉండాలి భారతదేశంలో, ఎలక్షన్ రోజు మనకు వచ్చిన టోటల్ ఓటర్ లిస్ట్ ఏంటి, ఎలక్షన్ అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత టోటల్ ఓటర్ లిస్ట్ చూస్తే ఓరి నాయన ఆంధ్రప్రదేశ్లో 1 కోటి ఓట్లు ఎగస్ట్రా వచ్చున్నాయి. 1 కోటి ఓట్లు భారతదేశం మొత్తం మీద ఒక ఎన్నో కోట్లు ఎగస్ట్రా వచ్చేస్తున్నాయి ఓట్లు భారతదేశం మొత్తం మీద. 60 లక్షల ఈవీఎంలు పెట్టుకొని పంపిస్తే ఎలక్షన్, కానీ 40 లక్షల ఈవీఎంలు మాత్రమే మోడీ యూజ్ చేశాడు. మిగిలిన 20 లక్షల ఈవీఎంల జాడ ఎక్కడ? ఇదంతా పెద్ద జరిగింది కథ. ఈ బాలుస్తూ చెప్తున్నాడు కానీ యాంటీ జగన్ అన్న ప్రతి ఊర్లో ఆడవాళ్ళు, ఆఖరికి టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడే, మా రాజా ఉండే వాళ్ళ ఇంటి పక్కనే, ఆ ఊరు మొత్తం అతనికి వ్యతిరేకంగా ఉంది. మామూలుగా అయితే వాళ్ళ ఊరు మొత్తం యాంటీ జగన్ చేశారు. కానీ టీడీపీ ఎట్టొచ్చింది, వాడికి ముందుగానే ప్రచారం చేసినట్ట వాళ్ళ ఊరిలో 125 సీట్లు వస్తాయి మాకని. ఈ రిజల్ట్ రాకముందే అది ఎక్కడ వచ్చింది వాడికి. ప్రతి ఎమ్మెల్యే మా గద్దె రామ్మోహన్ రావు అయితే అసలు ప్రచారానికే రాల, పోయినసారి ప్రచారానికి వచ్చాడు. వాళ్ళకు ముందుగానే పక్కా ప్లాన్ ఇది, వాళ్ళు మేము గెలుస్తున్నామని పక్కా ఎవడా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో కుమ్మక్కయ్యి ఒక పెద్ద ఇది. లేకపోతే ఇంత ఘోరంగా అయితే జరగదు. ఏదో గెలిచి 50-60 సీట్లు వచ్చింటే మనకు డౌట్లు రావు. కానీ వెబ్లింక్ ఇవ్వాల ముందు, పోయినసారి వెబ్లింక్ ఇచ్చారు. అది కాదురా. హలో, నేనేమంటానంటే కరెక్ట్గా వాడు చెప్పేది నేను ఇందాక అబ్జర్వ్ చేశాను మొత్తము. వాడు ఏం చెప్తాడంటే, సామాన్య ప్రజలను ఆడి తెలుసుకోలేకపోయాడు. ఎవరైనా ఏం చేస్తాడంటే, ఈ 3 నెలలు ఇళ్ళు పథకాలు ఇస్తానని కూడా ఇప్పుడు 30 లక్షలు మొదట విడత 15 లక్షల మందికి ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు గుంటూరులో కూడా కొన్ని ఇళ్ళు ఫ్లాట్లు వేసి దానికి కనీసం మార్కింగ్ కూడా చేయకుండా ఉత్త పట్టాలు చేతిలో పెట్టారు వాళ్ళకి. అవునా కదా? ఫ్లాట్లు పక్కన చేతిలో పెట్టారు, ఉత్త ఫ్లాట్లు 3 రకాల ఫ్లాట్లు ఆ పట్టాలు చేతిలో పెట్టారు. దానివల్ల కూడా ఏ ఉపయోగం ఎవరికి లే. అసలు ఇల్లు ఎక్కడ ఉంది, ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చావు, నువ్వేం చేయాలా? దాంట్లో ఉండాలా. వాడి దగ్గర 35,000 కట్టు, 25,000 కట్టు, ఇవన్నీ ఎవడు అడగడు, ఎవరికి సంబంధం లే. నువ్వు ఒక మాట ఒకసారి చెప్పిన తర్వాత నువ్వు కంటి ముందు కనపడిపోతుంది, నువ్వు మాట మార్చావు అనేది కనపడిపోతుంది ఇక్కడ. అది జనాల్లో అది భయంకరంగా ఎక్కేసింది. ఈ రోజు ఇది టీడీపీ అడ్డ. ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలా? అదేదో తీసుకుపోయి అమరావతిలో ఇల్లు ఇవ్వకుండా ఇక్కడెక్కడో ఒనుకూరు ప్రాంతం లాంటిలో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు లేకొని వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళని చేతికి కూర్చోవలసి పెట్టాల్సిన బాధ్యత ఉంది కదా. 100 సార్లు అధికారులు తిరిగారు, కానీ ఏ ప్రయోజనం లేదు. వాడు కోర్టుకు వేసాడు, కోర్టులో పోయి చేయించే లాయర్లు లేరు, దాన్ని పట్టించుకొని నాదు. మాకు ఇదంతా మైనస్ అవుతుందని నువ్వు ఎందుకు ఊహించలేకపోయావు? ఈ రోజు ఇక్కడ 2 లక్షల ఓట్లు ఉంటే దాంట్లో 10 లక్షల ఓట్లు నీకు, దాంట్లో ఎన్ని లక్షల ఓట్లు ఎంతమంది నీకు ఇది తీసుకున్నారో నీ దగ్గర లెక్క ఉన్నప్పుడు ఆ ఓట్లు నీకు పడతాయన్నప్పుడు మిగతా ఓట్ల సంగతి ఏంటని ఎందుకు ఆలోచించలేకపోయారు? అవునా కదా? వీళ్ళు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఆ ఓటర్లు కూడా వీళ్ళు ఎంతమంది పథకాలు పొందారని వీళ్ళ దగ్గర లెక్క ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఫస్ట్ పాయింట్.
వీళ్ళందరికీ తెలుసున్నారంటో, మొత్తం తెలిసే పప్పులు దిగారు వీళ్ళు కాదు. అది వీళ్ళకి లెక్క తెలుసు. కానీ ఒక్క జగన్ మాయ చేస్తాడులే, జగన్ ఇస్తాడు, జగన్ నమ్మకం, చంద్రబాబు మీద నమ్మకం లేదు అనేదే సృష్టించారు వీళ్ళు. కానీ వీళ్ళు జనాలు కూడా ఏం చేశారంటే రివర్స్ డ్రామా చేసుకొని దండం పెట్టామా వేస్తాం మీకే వేస్తాం అని చెప్పి వాళ్ళకి వేసారు పోయి. అది వీళ్ళందరూ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎట్ట జనాలను మోసం చేశారు, వాళ్ళట్టే వీళ్ళని మోసం చేశారు. అంతే జరిగింది. వచ్చినట్టు వేసారు. ఆ ఓటు శాతం ఉంది అక్కడ, ఎక్కడికి పోలా. 40% ఓట్లు వచ్చాయి. నువ్వు 40% మందికే చేసావు అంతే. నీకు వాళ్ళే వచ్చారు అంతే. నీకు జనాలు నాటి తెలీదు. ఎందుకంటే 40% ఓటింగ్ ఎక్కడికి పోలే గురు. నీకు ఎవరికైతే 40% చేసావో వాడు నీకు ఓటేశాడు అంతే. నేను చెప్పేది అర్థమైందా? నీకు ఎవరెవరు ఎక్కడెక్కడ ఓట్లు, ఇప్పుడు నెల్లూరు గుంటూరులో నీకు నెల్లూరు కానీ గుంటూరు కానీ చూసుకో. నువ్వు గుంటూరు ప్రాంతంలో ముస్లింలు, అది మైనారిటీ ముస్లిం ఏరియా, వాళ్ళ ఇంటి ముందే నేను ఆ రోజు మేము దీనికోసం పోతే 80 మంది 90 మంది కూర్చున్నారు. సార్ మాకు ఇళ్ళ పట్టా రాలేదు సార్, మాకు రేషన్ కార్డు రాలేదు సార్, మాకు ఇంకోటి రాలేదు సార్, ఈ టైంలో ఉన్న చేస్తారని మేము ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నాం సార్. మేము వాయిస్ తీసుకుంటుంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు చెప్తున్నారు ఇట్లాగా నీ ఫోన్ అంటే అది అదే దాని కింద ఉంది అక్కడ కట్టం కాదు. అట్లాగా చాలా మంది ఉన్నారు నా దగ్గర. లేరంటావా? నువ్వు చెప్పు పోనీ, నీకు తెలియదా? హలో, నువ్వు ఎంక్వైరీ చేసిన దాంట్లో బయటపడలా ఇవన్నీ విషయాలు? అవునవును. మరే ఇప్పుడు చర్చ ఈ ట్యాంపరింగ్ వాటి మీదే పోతుంది ఇప్పుడు ట్రెండ్. అదే కానీ నీకు అవన్నీ ఎవరు యూట్యూబ్ లో వాటిలో పట్టించుకోరు. నిఘా యంత్రాలు పెట్టారు, ఏదైతే అవి తీసుకుపోయి ఎక్కడైతే జరిగిందో సీసీటీవీ కంట్రోల్ పెట్టారు. ఓటింగ్ ఎలా జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ ఉండి ఒక్క నిమిషం. అది నరేంద్ర మోడీ అనేవాడు 6 సార్లు సీఎంగా ప్రధానమంత్రిగా ఊరికే రాలేదు. అవన్నీ ఒకటి పట్టించుకున్నాను. సుప్రీంకోర్టు కూడా వీడు 10 సార్లు వాడు టెస్ట్ చేసి చూపించారంట. దీన్ని ఎవరన్నా ట్యాంపరింగ్ చేయగలరా, మీరు ట్యాంపరింగ్ చేసి చూపించండి అని వాళ్ళు చెప్పారంట. శాంపిల్స్ ఓట్లు వేసిన తర్వాత ట్యాంపరింగ్ పెట్టిన తర్వాత పెద్ద పెద్ద అధికారులు సుప్రీంకోర్టు వీళ్ళందరూ కూడా కూర్చొని వాటిని ఎందుకు లెక్కించలేదు, వాటిని ఎందుకు అవన్నీ లెక్కించారు అవన్నీ లెక్కించారు. నీకు ఇది పని చేయకపోతే అది లెక్కిస్తారు. నేను కలెక్టర్ని అడిగితే కలెక్టర్ చెప్తారు అలాంటి దగ్గర లెక్కిస్తారు. కావాలంటే ఏదైనా నువ్వు అడుగు, నీకు లెక్కిస్తారు. నువ్వు అడుగు నీకు నీకు కాదయ్యా. నేను ఒక మాట చెప్పేదా, నీకు వైసీపీకి ఓట్లు పడకపోతే దాంట్లో నీకు లెక్కిస్తారు. వైసీపీకి ఒక ఓటు కూడా పడలేదు ఆ బూత్లో, నీకు అప్పుడు లెక్కిస్తారు. ఎందుకు పడలేదు అనేది లెక్కిస్తారు. అంతేగాని నీకు దాంట్లో వైసీపీ మిషన్లో నీకు వైసీపీకి నీకు ఓట్లు పడ్డాయి, టీడీపీకి ఓట్లు పడ్డాయి చూపిస్తామంటే నీకెందుకు మేనేజ్ చేశారేమో. ఏం మేనేజ్? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేను మేనేజ్ చేసినా కూడా నీకు వైసీపీకి ఎట్లా ఓట్లు అన్నీ పడ్డాయి. నీకు డైరెక్ట్గా నీకు దాన్ని సీసీ కంట్రోల్ రూమ్ చెప్పారు, సీసీ రూమ్ అబ్జర్వేషన్ ఉంది, సెంట్రల్ సీసీ కెమెరాలు పెట్టారు ఆల్రెడీ. ఎవరికి జనాలకి ఎవరు వాళ్ళు చూసుకుంటారు. కంట్రోల్ ఎవరికైతే సీసీ ఉన్నాడు ఈసీ ఉన్నాడో ఆయనకి సెంట్రల్లో ఉండే ఢిల్లీ వాళ్ళకి ఇద్దరికి కంట్రోల్ వచ్చేసింది. వాళ్ళకి వచ్చేసింది కంట్రోల్లో. అంతేగాని వీళ్ళకి అవసరం లేదు. ఎందుకు ఎలా జరిగింది అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంది ఆల్రెడీ. నీకు ఆ రోజు ఈయన ఈవీఎం పగల కొట్టినా అక్కడ రీకౌంటింగ్ ఎందుకు పెట్టలేదు? ఆ ఓట్లు ఉన్నాయి దాంట్లో. అర్థమైందా? ఆ ఓట్లు ఉన్నాయి. లేదు లేదా వీళ్ళకి తల నెత్తికెక్కింది ఎమ్మెల్యేలు ఫస్ట్. అది వీళ్ళు కావాలని వీళ్ళ చేతులారా వీళ్ళు ఓడించుకున్నారు. అది వీళ్ళు ఏం చేశారంటే మనకి జగన్ ఒకడు మనల్ని గెలిపించేస్తాడులే అని ఒక ఊహ ఉన్నాడు. వీళ్ళందరూ గెలిచేస్తారులే. వీళ్ళు లోకల్లో తిరగకుండా ఒకడు హైదరాబాద్లో వాడు కారం కూడా గురజాల ఎమ్మెల్యే, పిడుగురాళ్ళ ఎమ్మెల్యే, వాడు హైదరాబాద్లో ఉంటాడు 24 గంటలు. తెలుసా నీక? ఆ వ్యాపారం ఏందో వాడికి ఇచ్చాడు. వాడు ఉన్నాడంట. ఎప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్కి పోతాం, ఎమ్మెల్యే ఆఫీస్ ఎక్కడ ఉంటాడో తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆ గురజాలలో ఎక్కడ ఉంటాడో తెలియదు. తెలుసా నీక? వెతుక్కుంటూ ఉండాలంట ఇప్పుడు 24 గంటలు. ఆ ఎలక్షన్ అప్పుడు వచ్చి ఉన్నాడు ఒక ఇల్లు తీసుకొని. అట్లా ఉంటాడు. నంద్యాల ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయాడు తెలుసా నీక? వాడు ఎప్పుడు 24 గంటలు హైదరాబాద్లో ఉంటాడంట. నేను ఎంక్వైరీ చేశా అది ఎందుకు ఓడిపోయాడంటే వాడు 24 గంటలు ఇక్కడ ఉన్నాడు, వాడు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు అని. తెలుసా? అలాంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. కుట్ర లేదు గిట్రా లేదబ్బా. ఈ చేసి నువ్వు నచ్చని పథకాలు తీసి పక్కన పెట్టారు, నువ్వు నచ్చలానే పక్కన తీసేశారు అంతే జనాలు. 151 సీట్లు వచ్చాయి నిన్న అందరం కూర్చోబెట్టారు కదా. అంటే దాంట్లో ఏ కుట్ర జరిగిందని ఎవరేం చెప్పాడు అప్పుడు? అది చంద్రబాబు ఆ రోజు చెయ్యలే, చెప్పింది అధికారంలో ఉంటే ఎవరు చేయలేకపోయాడు, వాడి వల్ల కూడా చేయలేకపోయాడు. రాజధాని ఎందుకు కట్టలేదని అడిగారు విజయవాడ ప్రజలు. ఆ రోజు నేను విజయవాడకు వస్తే 2019లో
నిజమే, రాజధాని ఒక ఇటుక వేయలేదన్నాడు ఒక ఆయన ఇక్కడ లోకల్ సిటీలో. ఆయన ఆ రోజు గెలిచారు, ఆ రోజు మల్లా విష్ణు గెలిచారు అక్కడ. అది అట్లాంటివి ఉన్నాయి, అర్థమైందా? ఇందులో విజయవాడ తూర్పు తెలుగుదేశం అడ్డాగురు, కాంగ్రెస్ కూడా ఎవరేం చేయలేరు ఇక్కడ. ఇంకొక 10 సార్లు అయినా ఇక్కడ టీడీపీ గెలుస్తూనే ఉంటుంది తెలుసా. ఇక్కడ కమ్మ కాపు ఓటు ఎక్కువరా తెలుసా. హలో, విజయవాడ సిటీ తూర్పు నియోజకవర్గం కమ్మ కాపు, మా చుట్టుపక్కల అంతా కమ్మలు కాపులే. వీళ్ళు లో కాస్ట్ పీపుల్స్ అంతా తక్కువ, కమ్మ కాపు ఎక్కువ తెలుసా. కమ్మ కాపుడు తలుచుకుంటే ఎవరేం చేయలేన్నారు అక్కడ, గుర్తుపెట్టుకో. వాళ్ళు కానీ కరెక్ట్గా కూర్చున్నారంటే కమ్మ కాపు నువ్వు నేను ఏం చేయలేవు, రెడ్డి పక్కకు పోవాల్సిందే. సరేనా? వాళ్ళకి ఎట్టలేబ్బా, ఈ నడిబొడ్లో తీసుకొచ్చి అంబేద్కర్ని పెట్టాడు, అది పెద్ద బాగా తెచ్చిపోతున్నారు. ఎంతమంది చెప్పారు దాని గురించి నాకు కంప్లైంట్ తెలుసా నీకు? ఆయన అంబేద్కర్ తీసుకొచ్చి ఆ నడిబొడ్లో పెట్టాడని చచ్చిపోతున్నారు విజయవాడ వాసులు తెలుసా. అందుకోసం ఒక్క సీటు కూడా ఇవ్వాలి. అవసరమా దానికి అందరూ ఓనం చేసి అది కాదు, విజయవాడ సిటీ మొత్తం మాదిగోళ్ళని తిప్పి పండింగాడు ఊరు మొత్తం తెలుసా. చచ్చారు నా కొడుకులు తెలుసా. విజయవాడ సిటీ దాని ఓపెన్కి ఎక్కడెక్కడ మాలోళ్ళంతా తీసుకొచ్చి విజయవాడ సిటీలో తిప్పారని చచ్చారు నా కొడుకులు. మాలోళ్ళు మాదిగోళ్ళు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఊరు మొత్తం మాలోళ్ళే. మేము ఆ రోజు బస్సులో నుంచి ఊరికి పడుతుంది మొత్తం మాలోళ్ళు బ్యాచ్. ఎక్కడెక్కడి నుంచో మాలోళ్ళు దించాడు విజయవాడ సిటీకి. లేదులేబ్బా, తాను తప్పులు చేశాడు, ఆ తప్పులన్నిటికీ పరిష్కారం వెతుక్కుంటున్నాడు. ఎందుకు నేను ఓడిపోయాను నంగిపోతలు కూస్తే కాదు, నువ్వు ఎంత చేసావో నీ దగ్గర అంత ఓటింగే ఉంది అంతే. 40% మంది ప్రజలకు న్యాయం చేసావు, అదే జరిగింది అంతే. వాళ్ళందరూ వేసారబ్బా, నీకు ఓటు తీసుకున్నోడంతా కూడా 40% మంది ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరూ నీకు ఓటేసారు. నేను ఓటేసాను తెలుసా, మా ఇంట్లో పనిచేసే పని ఓటేసింది, భావన ఓటేసింది, అంతే అయిపోయింది అక్కడ. అదే నేను తీసుకున్న పదానికి మా ఓటు నేను వేసాం జగన్కి అంతే. అదే అంతేగాని ఇంక నువ్వేం మాట్లాడినా తీసుకున్నోడు రానోడు ఎవ్వరు ఓటేయాలి అంతే. లాస్ట్ మూమెంట్లో విద్యాదీవన ఇవ్వలేదని మా ఆఫీస్లో పనిచేసేవాడు పొద్దుల తెలుసా, తెలుగుదేశం చేసేవాడు. గ్లాస్కి వేస్తాను నేను ఓటు సార్, గ్లాస్కి వేస్తాను, గ్లాస్కి ఇచ్చాడు. గ్లాస్కి వేయాలా బా, గ్లాస్కే ఇవ్వాలా మాకు. జగన్నే పైకి పంపించేస్తారన్న, పంపిస్తే మళ్ళీ ఓడిపోతారు వాళ్ళే. అది అంటే మరి భారతీయ వస్తుంది అప్పుడు. అవును మరి గెలిపిస్తారు వాళ్ళ మనుషుల. ఇది నేనేం చెప్తానంటే ఆ పిల్లకి విషయం తెలియదా. ఆ పిల్ల ఒక్కటే టాంపరింగ్ అంటుంది. నేను సమాజంలో తిరిగినోడిని, నేను ఏ మాయలో పడిపోయింది తెలుసా. జగన్ మాయ అనేది పనిచేస్తుందని నేను అనుకున్నా. ఫస్ట్ పాయింట్ అర్థమైందా, జగన్ మాయ అని పనిచేస్తుంది. 2% ఓటింగ్ మరి పోయినసారి 79%, ఇప్పుడు 2% ఓటింగ్ 81% అయింది. ఆ 2% మంది మొత్తం టీడీపీ గుద్దారు. వాడు చెప్తాడు కదా, అమెరికా నుంచి లక్షలు ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చి ఓటేస్తారు ఇక్కడికి వచ్చాను తెలుసా. ఎందుకు వచ్చారు? చంద్రబాబు నాయుడిని గెలిపిద్దామని వచ్చారు. చంద్రబాబు నాయుడు వాడు ఒకటే చెప్పాడు, తెలుగుదేశమా బీజేపీ. ఒకడన్నాడు నాతో, తెలుగుదేశమా బీజేపీ జనసేన చూడరబ్బా, జగన్ మీద యాంటీ ఓటు పడతా చూసుకోను అన్నట్టు ఒకటే మాట. అది జరిగింది. ఒకడన్నాడు నాతో మాట. చేయలేదు లేరా, జగన్ చేయలేకపోయాడు ఆఖరికి అంతే. చాలా మంది కార్యకర్తలను మభ్య పెట్టాడు, కార్యకర్తలని తొక్కేశాడు. అదే ఏం లేదురా, అధికారం ఉన్నంత సేపు నా అంత వాడు లేడని ఒంటరైపోతూ వస్తుంటే ఏమవుద్దంటే ఆ లాస్ట్ కి మిగిలిన వాళ్ళందరూ కలుస్తారు. కలిశారు అక్కడ, అక్కడ కలిశారు, వాళ్ళు వినయ్యారు. ఇక్కడ ఇతను పోగొట్టుకుంటూ వచ్చాడు, మొత్తం పోయి అక్కడ స్పష్టంగా టైం 2 సంవత్సరాలు దగ్గర పడుతుండే కదా. నువ్వేం చేయాలా, తప్పులన్నీ ఎత్తుక్కొని తీసుకోవాలి, అన్నింటినీ సమ చేసుకోవాలి. అవునా కదా, నీకు 2 ఏళ్ళు ఉండగా ఇంకా 2 ఏళ్ళు ఉంది అనగా తప్పులన్నీ శిక్షేసుకోవాలా. అవునా కదా, ఆ ఇళ్ల స్థలాలు వస్తాయి ఇస్తాం. ఆడైతే గందరగోళం చేశాడు ఏంది అమరావతిలో. గత్తర చేసి పెట్టారు, మొత్తం ఆపి చేతిలో పెట్టారు. అది వాళ్ళకన్నా ఇల్లు ఇచ్చాడా, ఒక్కరికి రాలా ఇల్లు. వాళ్ళు ఒక్కడి వేళ ఇప్పుడు మొత్తం ఇచ్చేది పోయింది, రాంది పోయింది, అన్నీ పోయింది అన్నట్టు. ఇప్పుడు మొత్తం ఇల్లు తుడిచిపెట్టేస్తారు ఇంకా. అది లేదులేబ్బా, మొత్తం మోసం జరిగింది నాకైతే తెలుస్తుంది. 30 లక్షల మధ్యలో ఇన్ని మందికి ఇల్లు ఇచ్చారు నువ్వు చెప్పుకోని. అది
కనీసం 5 లక్షల మందే కట్టుకున్నారు ఇల్లు. మిగతా 7 లక్షల మందిలో దాంట్లో ఇల్లు ఇంతవరకు స్టార్టే చేయలేదు. మిగతా 2 లక్షల మంది ఇల్లే స్టార్ట్ చేయలే. అది మాకు కూడా సగం ఇల్లు కట్టారు, తర్వాత ఇల్లు కట్టనేలా. ఆ తర్వాత ఇదైన తర్వాత కడతాంలే అన్నారు. అది వాళ్ళు చేసుకున్న తప్పులు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే నేను ఆ రోజు చెప్పాలా నీక ఏమని చెప్పానా, కష్టమేరా తెలుగుదేశం అని చెప్పలా. కానీ నేను కూడా ధైర్యంగా ఉన్నా, సరేలే మనం సాక్షిలో ఉన్నాము, మనం ధైర్యంగా ఉండాల్సిందేలే అనుకున్నా. నాకు ఎప్పుడో డౌట్ వచ్చేసింది, ఈసారి రాదు, ఈసారి తెలుగుదేశం వైఎస్ఆర్ రాదు, వైఎస్ఆర్ రాదు అని చాలా మంది చెప్పారు. జనసేనని నమ్మరు అనేది పెద్ద తప్పు. ఎందుకంటే నీకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన విపరీతంగా పుంజుకున్నది అనేది పెద్ద పాయింట్ తెలుసా నీకు. జనసేన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పుంజుకుంది. జనసేన నాణ్య పనిచేసింది. కమ్మ కాపు అనేది గుద్దారు. 19 సీట్లు ఇచ్చారు తెలుసా నీకు. అది ఫుల్ సపోర్ట్ చేశారు. అక్కడ ఏం జరగలేదు. నీకు జగనన్న ఇచ్చింది ఏమి లేదు అక్కడ తెలుసా. నువ్వు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏం తెలుసా నీకు. వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు ఎంత తప్పు ఉందా అని తెలుసుకోలేకపోయారు. ఊర్లలో తిరిగి ఊరికే గడప గడప దీన్ని వాళ్ళకి కనిపించిన ఏరియాలో పోయి దండం పెట్టుకుని వచ్చేది. అర్థమైందా. అది దండం పెట్టుకొని వచ్చారు. ఊరికే పోయి దండం పెట్టుకొని వచ్చి వాళ్ళ సమస్య వినకుండా పక్కన పెట్టేశారు. సార్ మాకు రాలేదు సార్, మాకు రోడ్డు లేదు సార్, మాకు ఇల్లు లేదు సార్, మాకు రైతు భరోసా రాదు సార్ అంటే వెంటనే సాల్వ్ చేశారా? ఏం సాల్వ్ చేయలేదు. సాల్వ్ చేయకుండా మళ్ళా విషయం చేస్తున్నాను వీళ్ళ చేస్తాడమ్మా నించుకోతారు. మళ్ళీ వాడు వచ్చి రాడు అధికారి రాడు, వాడు పని చేయడు, వాడు పట్టించుకోరు. వీడు మళ్ళీ వాలంటీర్ల దగ్గర పోయి తిరిగి వాలంటీర్లు చెప్తే వాలంటీర్లు పట్టించుకోరు. వాళ్ళు పెన్షన్ రోజు ఇస్తారు, పెన్షన్ వచ్చి వెళ్ళిపోతారు. మళ్ళీ 2 రోజులు కనపడరు. ఇంకా నాకు కూడా అంతే కదా, ఒక పెన్షన్ ఒకటి ఇచ్చి పోతారు. తర్వాత మా ఇంటి మొహం కూడా చూడరు వాళ్ళు వచ్చి. అది 2 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అదే మా ఇంటి మొహం కూడా చూడరు వచ్చి. అది పెన్షన్ రోజు వస్తారు, పెన్షన్ ఇస్తారు, పోతా ఉంటారు. ఇంకేం పథకం వస్తుంది, ఏం వస్తుంది, ఏంటి పట్టించుకోరు. 2 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు పక్కన పెట్టేశారు. నేను రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయలే. వాళ్ళు ఆ కమిషన్ అసలు మాట్లాడడం కూడా మాట్లాడాలి. సివిల్ సప్లై కమిషన్ పక్కన పెట్టేశారు. అవన్నీ చాలా ఉన్నాయి లేబా, ఒక్కటి కాదు. ఇది ఈ సమస్య ఇళ్ల పట్టాల సమస్య. ఇప్పుడు ట్యాంపరింగ్ అనేది కూడా తోడైంది అనేది కదా గొడవ. నేను చెప్పేది నువ్వు ఇదే 150 సీట్లు వచ్చినప్పుడు ఏం చేసావు అనేది ఒక పెద్ద పాయింట్ వాళ్ళకి. మేము ట్యాంపరింగ్ అన్నప్పుడు మీరేమన్నారు? ఇదే మాట. అదే మేము ట్యాంపరింగ్ అని చెప్పిన తర్వాత మీరేమన్నారు? అదే జరుగుతుంది ఇక్కడ. అంతే. నీ మీద యాంటీ ఉందా లేదనేది నువ్వు తెలుసుకోగలగాల. అమరావతి రైతులు నానా బాధలు పెట్టారు. వాళ్ళు ఎట్లా గెలిపిస్తారు? నేను ఇంకా ఎవరు గెలిపిస్తారు? వాళ్ళు ఊరు తిరిగారు. వాళ్ళు తెలుసా, ఊరు తిరిగారు. తిరుపతి దాకా నడుచుకుంటూ పోయారు. అదే తిరుపతిలో జనసేనకు బలం ఉందని అందరికీ తెలుసా. అక్కడ కాపులు ఎక్కువ. మరి ఇంకేంది బొక్క పోషాలు. నీకు వీడు ఎర్రి పప్పు అనుకున్నాడు. మన మేనియా పని చేసి మనం డబ్బు ఇచ్చాము, బట్టలు నాకు 2 సార్లు ఎవరి కాలం 2 సార్లు వచ్చేదని నీకు ఇచ్చా అంటున్నాడే కానీ. సరే వాడు 4,000 పెన్షన్ పెట్టాడు. నువ్వేమన్నా పెంచావా? 3,500 ఇస్తానని చెప్పి ఎప్పటికి ఇస్తాన్నావు? ఎప్పటికో ఇస్తానన్నావు. నిన్ను అమాయకులుగా చేసి జనాలని మోసం చేశాడు అంతే. ఇప్పుడు జనాలని మోసం ఎవరైనా నేను కాదు, కంప్లైంట్లు ఎప్పటి నుంచో ఉన్న కంప్లైంట్లు తీసి పక్కన పెట్టేశాను. నీకు నేను పడ్డాను కరెంటుది పట్టించుకోవాలి తెలుసా. కరెంటు వేయమని చెప్పి నేను అప్లికేషన్ పెడితే 3 నెలలు తిరిగాను కరెంటు కోసం తెలుసా. పొలం గురించి పొలాల్లో సర్వే చేసి ఎవరికి తెలియకుండా సర్వే చేశారు. సర్వే చేసి పొలాల్లో రాళ్ళు ఇంటరా అంటే నేను 3 సార్లు తిరిగాను. నేను రాళ్ళు ఇంటరా ఇంతవరకు వెళ్ళాడు రాళ్ళు తెలుసా. మా హద్దులు ఎవరో వాడుకుంటున్నారా, మాకు హద్దు ఎక్కడ ఉందో తెలియట్లేదు అంటే మరి ఇష్టం యాక్సం లేదు సార్, విఆర్ఓ లేదు సార్, సర్వే లేదు సార్ అని తెచ్చుకున్నాడు. ఎమ్మెల్యే చేత రికమెండేషన్ చేశారు. సాయంత్రం దాకా కూర్చొని గమ్మున వచ్చేసారు. ఎమ్మెల్యే రికమెండేషన్ నేను రాలేను సార్, నాకు బాగాలేదు సార్, ముగ్గు వచ్చి సార్ అని చెప్పేసి ఏం చేస్తారు అంటే ఎమ్మెల్యే మాట వినడు, ఎంఆర్ వాళ్ళ మాట వినరు. పై నుంచి ఇక్కడి నుంచి తెప్పించారు విజయవాడ నుంచి, వాళ్ళ మాట వినరు. వాడికి నచ్చింది చేస్తాడంటే. నేను ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటే ఇచ్చుకో, నా వెళ్ళ కాలేదు సార్ నేను చేయలేను, ఎన్ని పనులు చేయాలని అంటున్నాడు వాడు. చేయాలి తెలుసా. ఎన్ని పనులు చేయాలి సార్?
కలెక్టర్ ఆఫీస్కి పోవాలా, ఆర్డీఓ ఆఫీస్కి పోవాలా, ఎన్ని కంప్లైంట్లు ఇస్తారు, ఎంత చూసుకోవాలా. ఒక ఊరికి సంబంధించి నేను ఇన్ని పోవాలి సార్, ఇన్ని పొరకలాడాలి సార్. నేను చేయలేను. మళ్ళీ ఎలక్షన్ డ్యూటీ చేయమంటారు. ఇన్ని ఎక్కడ పని చేస్తాను సార్ మేము అందరూ. వాళ్ళందరికీ ఇన్ని పనులు పెట్టి ఎవరేం చేస్తారు? అవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్య ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే యాంటీ ఉంటుంది, ఫస్ట్ పాయింట్ అది. పోయినసారి చంద్రబాబు మీద యాంటీ ఉంది, జరిగింది. ఇప్పుడు జగన్ మీద యాంటీ ఉంది, జరిగింది. మళ్ళీ చంద్రబాబు మీద యాంటీ వస్తే జగన్ వస్తుంది, అంతే. అర్థమైందా? ఎవరి యాంటీ ఉంటే వాడి మీద పోతుంది. అది నువ్వు ఎన్నన్నా ఉంటే చెప్పు సమాచారం. ఏమని? ఇది ఇప్పుడు అంతా ట్రెండింగ్ ఏంటంటే ట్యాంపరింగ్ ఏమన్నా జరుగుతుంటుందా మామూలుగా? ఆ ట్రెండింగ్ అది నడుస్తుంది, అంతా ట్రోలింగ్ అదే. అదేలే, ట్రోలింగ్ చేస్తే పోయినసారి కూడా ఈ ట్రోలింగ్ బ్రహ్మాండం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పాడు తెలుసా, ఇది ట్యాంపరింగ్ జరిగింది, ఇన్ని సీట్లు ఎందుకు వస్తాయి మాకు రాని సీట్లు అని పోయినసారి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఎవరు పట్టించుకోవాలా తెలుసా, ఎవరు పట్టించుకోవాలా. నీకు వచ్చిన సీట్లు అన్నీ జరిగాయి. నీ జగన్ మీద యాంటీ ఉందని ఇంటెలిజెన్స్కి చెప్తుంది. నేను ఇంటెలిజెన్స్ అడిగా, ఏంటంటే నీకు యాంటీ ఉంది అబ్బాయి అన్నాడు ఆయన. నన్ను చెప్పాడు ఇంటెలిజెన్స్ అంతా చెప్పాడు, మీకు బాగా యాంటీ ఉంది అబ్బాయి అని. ఏంద్రా నాకే అర్థం కాలేదు, వీళ్ళు ఏదో తప్పు చెప్తున్నారులే, వీళ్ళు కావాలని టీడీపీ మంచిగా నేను అనుకున్నా. అదే జరిగింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు ముగ్గురిని అడిగా, ఒక్కరిని కాదు నేను తెలుసా. స్టేట్ ఇంటెలిజెన్స్, డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్సీని అందరిని అడిగా. నెల్లూరు ఇంటెలిజెన్స్ అతను నా ఫ్రెండ్ బాగా, ఏం బాలు అంటాడు అతను తెలుసా. వాళ్ళందరూ చెప్తా ఉంటే పక్క మీ మీ వాడి మీద ఫుల్ యాంటీలో ఉన్నారు జనాలు అని అందరూ లేచిపోతుంటే మనం ఎదిరిపాపలాగా ఏంటి అని అది 10 సీట్లకు పరిమితం చేసేంత. మరి ఇచ్చేందంటే ఇంకేం చేసావు నువ్వు? ఏం బీక ఒక్కడ ఎమ్మెల్యే పట్టించుకోడు, వాడేదో సరదాగా పండగలకి పబ్బాలకి వచ్చి చూసుకొని ముఖం చూసుకొని పోతే ఎవరు కావాలి? అదే వచ్చిందంటే సార్ నాకు రాలా పథకం అంటే నువ్వు గమ్మున పోతే వాడు ఒప్పుకుంటాడా? నీకు ఓటు రూపంలో చూపిస్తాడు వాడు. అది అట్లా జరిగింది. నీకు ఓటేసి వాడు చూపించాడయ్యా, ఓటు రూపంలో జనాలు చూపించాడు. నువ్వు ఏమన్నా చెప్పు జరిగింది ఓటింగ్ పక్కా జరిగింది. ఆ పక్కా జరగడంలో ఈసారి ఇప్పుడు ఇంతకు ముందు లాగా ఏం చేస్తానంటే వాడికి సగం వీడికి సగం ఇద్దామని ఆలోచించట్లే జనం. వేస్తే పక్కా గుద్దేద్దాం, వాడికి ఇచ్చేద్దాం లేదా వీడికి ఇచ్చేద్దాం, 2 మాటలు అంతే. ఆయన ఆ మాట చెప్పాడు తెలుసా నాకు. ఏమని? పాలు ఒక కామెడీ యాక్టర్ మా ఇంట్లో ఒక్క ఓటు బీజేపీ నాయకుడే చెప్పాడంట భరత్ గారు డైరెక్ట్ గా, నీకు ఒక్క ఓటు కూడా ఎందుకు పడలేదు, నీకు మామూలుగా పడతాయే, నీకు 16 ఓట్లన్నా పడతాయి, 100 ఓట్లన్నా పడతాయి, ఒక ఓటు ఎందుకు పడలేదు? వాడి ఇంట్లో ఓట్లు వాడికి పడలేదంట్రా. అదే నేను చెప్పాను, వాళ్ళ ఇంట్లో ఓట్లు వాడికి పడగలంటే వాళ్ళ ఇంట్లో వాడిని ఎవరు నమ్ముతారు? అరే 22 ఓట్లు పడతాయి కదా వాడికి, వాడి 22 ఓట్లు వాడికి పడతాయి కదా. మరి అన్యాయం. వాడు 22 ఓట్లు వాడు అదే అనుకుంటున్నాడు, వాళ్ళ బాబాయ్ వాళ్ళ తన్నమ్మ వాడు వెనకాల ఉన్నారు వాడు అనుకుంటున్నాడు. మరి నీతో కూడా తిరిగి నీకు ఓట్లు లేకుండా జగన్ నమ్ముకున్నారు, జగన్ ఓట్లు వేసారు. ఇప్పుడు వేయలా. ఇప్పుడు మనం మాట్లాడటం వేరు, లాజిక్ గా థింక్ చేయడం వేరు. లాజిక్ గా థింక్ చేస్తే ఎక్కడో ఏదో తేడా జరిగిందని కొడుతుంది. నేనైతే ఎలక్షన్ ముందే విన్నాను బాలు, ఈ న్యూస్ మాత్రమే. భారతదేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఈ చర్చ జరగబోతుంది అనే న్యూస్ నేను విన్నా. ఇజ్రాయిల్ రష్యా మంత్రి అనుకుంటున్నాను, అందుకే పుటిన్ సంఘటన ఆడుతున్నాడు. అదే చూడు, మోడీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు, అర్థమైందా? ఏమైనా చూడు వీడి కులం కూడా పనిచేస్తున్నాడు, వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు తెలుసా. అదే వాడిని అయితే తీసి ఎక్కడో 4వ ప్లేస్ కూర్చోబెట్టింటాడు. వీడు గెలిచిందా వీడిని పక్కన కూర్చోబెట్టాడు మోడీ గారి కులం ఇది ఉంది తెలుసా, కులం ఇది ఉంది వాడికి తెలుసా. మోడీకి కూడా వీడు నా కొడుకు, వీడు కక్కర చేస్త నా కొడుకు, వీడి క్రిస్టియన్ ముండా కొడుకు అని వీళ్ళు దూరం రానిది వీడు తెలుసా. ఎవరు అంతే ఆమె రాష్ట్రపతి, అది వేరే, అది మేనియా, అది వాడి పార్టీ, ఇది దాని గురించి కాదు. ఆడంతేగాని
నీవు వీడి పక్కన కూర్చుని ఆమె కబులించుకోడు. అది పార్టీ లెక్క. అది వాడు ఎస్టీ వచ్చి మూసి మహిళకి కూడా వాడు కావాలనుకుంటా. ఎవరు వాడిని నమ్మబట్టే కదా, మోడీని నమ్మబట్టే గెలిచాడు ఇక్కడ, లేకపోతే ఎందుకు గెలుస్తాడు అంతే పెట్టాడు. ఏమో లేబ్బా, మనకేది కావాలా? మన ఆంధ్రప్రదేశ్ మంచి జరగాల, 4000 పెన్షన్ రావాలా, బస్సుల్లో ఫ్రీగా తిరగాల, ఇవన్నీ వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి న్యాయం జరగాల. అది అర్థమైందా? అది ఎవడన్నా ఎక్కడన్నా పోనీ. ఈ కులంది కూడా చాలా జరిగేలేరా గొడవల. ఆ గుళ్ళను పగల కొట్టారని, అది పగల కొట్టారని, అమరావతి రైతులు గొడవలు అవసరమా? ఆ ఎమ్మెల్యేని కొట్టడమా? చెత్త కొట్టుడు కొట్టారు తెలుసా ఎమ్మెల్యేని ఈడ. అదో ఆర్కే మంచి పని చేశాడు వదిలేసి తెలుసా. ఆర్కే ఎందుకు వెళ్ళిపోయిందా? ఎట్టా మనం ఇంకా గెలవంలే, ఇది 3 రాజ్యాలను అనేసాడని వెళ్ళిపోయాడు. అది గెలిచేసి ఇట్లన్నీ కావాలని పోగొట్టుకుంటే ఎవడేం చేస్తాడు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆగన్నాడంట. ఆగండి అయ్యా, నా పెళ్ళకి నేను గెలిపించుకోవాలా సంకనాశనం వీళ్ళు దుప్పేసుకుని. వసంత కృష్ణ ప్రసాద్ గెలవలా? వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం గెలిచే సీట్లు పోగొట్టుకున్నాడు. అబ్బా నేను మాలోడు తీసుకో, ఇంకా యానాదోడు ఇంత తీసుకురండి రా అది కూర్చోబెడతా అన్నట. యానాదోడు లేదు, ఇలికిలోడు లేదు, ఎవరు నమ్మడు. నేను యానాదోడు ఇలికి యానాదోడు ఇంత పట్టుకోండి, వాడిని పెడతాం, మన మేనియా పనిచేస్తుంది అన్నట. మన పార్టీ బలం కొత్తలో పార్టీ బలంగా ఉన్నాడు. వీడికి ఏం లేకుండా పైన పట్టారో ఎవరు చెప్పింది వాడిని నమ్మేసి జోగి రమేష్ గారిని సర్వనాశం చేసి ఇద్దరు కలిసి దోచుకొని వాడి ఏరియాలో పోయి వీడు దోచుకున్నాడంట జోగి రమేష్ గారు తెలుసా నీకా. వాడిని పోయి పక్కన పెట్టేశారు. అనవసరమైన విషయం అది. గుడివాడ నాని ఎందుకు ఓడిపోయాడు తెలుసా నీకా? హలో, గుడివాడ నాని మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ 10 సార్లు తిరిగాడు. 10 సార్లు తిరిగితే ఏం చెప్పాడు తెలుసా? ప్రతి సంవత్సరం తిరిగినప్పుడంతా గుడివాడ నాని ఈ రోడ్డు వేయించుకోలేకున్నాడు. ఏమంటే ఆయన పెద్ద ఎమ్మెల్యేనా 5 సార్లు గెలిచాడు, ఎందుకే ఆయన అడిగాడు తెలుసా. ఆ రోడ్డు ఎంత ఇరుకు తెలుసా? అదే గేట్ వేస్తే గంటలు 2 గేట్లు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క గేటు గంటలు నిలిచిపోతారు. పిసుకు పట్టిపోయింది గుడివాళ్ళు తెలుసా నీకు. ఇన్నేళ్ళుగా నాని ఉండి ఆ గేట్ సమస్యను తీర్చలేకపోయాడు తెలుసా. ఎన్నిసార్లు తిరిగాడో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అధికారులకి. ఆయన చెప్తాడు, సార్ చేయండి సార్, వీళ్ళగా ఆ గుడివాడిది కొంచెం పట్టించుకోండి సార్ అంటే. చేద్దాం సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ రానిండి, మనం అది పికప్ చేస్తాం సార్ అంటే. అట్లా చేసి నా కొడుకు గుద్దలు నాకి చేశాడు. పెద్దకూర కూడా అమ్మలేదు సార్, నేను 50 లక్షలు ఇస్తాను, మీరు 50 లక్షలు ఇవ్వండి సార్, అనౌన్స్ చేయండి సార్, నేను చేయిస్తాను రోడ్డు అన్నాడు ఆయన తెలుసా. విజయవాడ నుంచి అక్కడికి. అట్లా అది చాలా ఉన్నాయబ్బా నారాయణ, ఒక్కటి కాదు సమస్య. అర్థమైందా? హలో, అదే చిలకలూరుపేటలో విడతల రజని దోచేసిందని తెలుసు. నెల్లూరులో అనిల్ కుమార్ దోచేశాడని తెలుసు. హలో, వింటున్నావా? మరే ఎమ్మెల్యేలు అందరూ మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్లో దోచేశాడో తెలుసు. అంగడి పెడితే చాలంట 1 లక్ష రూపాయలు ఇవ్వడు, మిద్దె కడితే చాలు 8 లక్షలు ఇవ్వాలంట. ఇంకెవడేస్తాడా ఓటు? ఏ అపార్ట్మెంట్ కొడితే వీడు వెల్లంపల్లి గాడు దేశమంతా దోషించాడు, గుళ్ళల్లో ఉండే సొమ్ము దోషించాడు వాడు. గెలుస్తాడా? అది అవినాష్ గాడు అక్కడ పోయి టీడీపీ ఆఫీసులు పగలగొట్టాడు తెలుసా నీకు. అవినాష్ రౌడీజం తెలుసా నీకు? టీడీపీ ఆఫీసులు పగలగొట్టారు వాళ్ళు పోయి తెలుసా నీకా. అది ఇంకేం కలుగుతుంది? కమ్మ కాపీ వేస్తారు ఓట్లు, అది పబ్లిక్గా తెలిసిపోయింది ఎవరు దాన్ని చేశారని. పబ్లిక్ విజయవాడ వాసులకంతా తెలిసిపోయింది అవినాష్ ముఠా పోయి కొట్టిందని. అది ఇంకేం గెలిచేదాన్ని పక్క కమ్మ కాపు ఓటు అనుకుందంటే ఓడించిపోయింది. అందులో ఇది కమ్మ సిటీ విజయవాడ. ఏం బాబు, నీకు అంబేద్కర్ ఇక్కడ పెట్టడం వాళ్ళకి నచ్చలా, అదొక పెద్ద మైనస్. విజయవాడకి 500 కోట్లు ఖర్చు పెట్టాడంట, ఒక్క ఓటు రాలా. అదనమాట విషయం. అర్థమైందా ఇప్పటికన్నా? అది నారాయణరావు ఇదేం ట్యాంపరింగ్ లేదు, బొక్క లేదు. యాంటీ ఓటింగ్ ఉంటే జగన్ కొట్టేస్తే బ్లూ ఫిలిమ్స్ తాలూకాని నగిరిదే. హలో, అవును నగిరి ఆమె ఎన్ని రోజులు తెలుసా ఆమె పరిస్థితి. ఆమె ఊళ్ళో తిరగకుండా దేశం అంతా తిరుగుతుంది 24 గంటలు.
సమస్యను పట్టించుకునే వాళ్ళు. అక్కడ లోకల్లో ఉన్న నాయకులు ఏం చేశారంటే కనీసం ఆమెకి కొంతమంది నాయకులు లోకల్లో నాయకులు వాళ్ళు పోస్టింగ్లు అడిగితే వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తుందంట, దొంగలకి. ఆమె తెలుసా, అది జరిగేది సీన్. వాళ్ళ అన్న అక్కడ మోసం చేసాడు మొత్తం ఊరంతా, దోచుకుని తిన్నాడు వాళ్ళ అన్న దోచుకుని తిన్నాడు ఊరంతా తెలుసా. అది చాలా ఉన్నారు బొజ్జల ఆయన సుధీర్ వాళ్ళ పాప గాలి సూర్యప్రకాష్ వాడు అన్నాడు కదా, వాళ్ళ కొడుకులు వాళ్ళు పోయిసారి బాగా తిరిగారు తెలుగుదేశం తరఫున తెలుసా. లోకేష్ వాళ్ళందరినీ కరెక్ట్గా చేశాడు. పాదయాత్ర జరిగినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళందరికీ ఏం జరిగిందని మొత్తం వివరాలు తెలిసాయి. అంతా తిరిగాడు, కొన్ని ఏరియాలు బాగానే తిరిగాడు లోకేష్ కూడా. లోకేష్ పాదయాత్ర పనిచేసింది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ పనిచేసింది. అర్థమైందా? ఆ ముసలోని ఎందుకు ఏడిపిస్తున్నారని ప్రతి ఒక్కడి మీద, మంత్రి నారాయణ మీద కేసు పెట్టా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కేసు పెట్టా, ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే అందరి మీద కేసులు పెట్టా. ప్రతి ఏ జిల్లాలో చెప్పు, కర్నూలు జిల్లాలో కేసు ఉండే, అనంతపురం జిల్లాలో కేసు ఉండే, ఎవరి మీద నువ్వు వదలని చెప్పు. కడప జిల్లాలో కేసులుండే, ఏంటే నెల్లూరు జిల్లా కేసులున్నా, తిరుపతి జిల్లా కేసులున్నా, చిత్తూరు వాడిని నగిరి వాడిని విపరీతంగా ఏడిపించా నానిని. ఇన్ని కేసులు పెట్టి ఏం చేయాలా మనుషుల్ని, ఎమ్మెల్యేని? ఎందుకు ఈ అరాచకం? కనిపిస్తే అరెస్ట్, కలిస్తే అరెస్టు. అదేమంటే ఈ రింగ్ రోడ్డు కేసు, బొక్కలో కేసు, ఆ కేసు, రాజధాని కేసు, ఆడేమి వీళ్ళు చేసిందిలే బొక్కాలే. ఏమన్నా ఇంత అవినీతి జరిగిందని అది ఒక స్కిల్గా డెవలప్మెంట్ కేసు తెచ్చారు. వాడిని అనవసరంగా ఏం జరిగిందో బొక్క ఏంది దాని వివరాలే బయట పెట్టలేకపోయారు. అన్ని పెట్టినా ఎవడు నమ్మల, వాడు తింటే తిన్నాను అనుకున్నారు అంతే. అందుకని ఎవరు ఎవరు నమ్మల. నువ్వు అన్ని కోట్లకు తిన్నావు, ఎవడన్నా నమ్మాడా చెప్పు? అది అర్థమైందా? హలో, అవునులే. ఇంకన్నా మారే మనం జై చంద్రబాబు అనకపోతే మన జీవితం బాగుపడదు. ఫైనల్ అన్నమాట, ఫైనల్ ఇది. ఏం అర్థమైతే ఏం చేయలేం, వారు చేసుకుంటే వచ్చింది ఏమొచ్చింది. ఓపెన్ ఏఐ అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. బీజేపీకి 180 సీట్లు 200 లోపలే వస్తాయి, ఈసారి ఓడిపోబోతుంది అని. దానివల్ల ఈ ఓపెన్ ఏఐ అనేది ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెట్టిందని ఈ ఎలక్షన్ ముందే జరిగింది అని చెప్పారు. అసలు దీని గురించి న్యూస్ లో వచ్చింది. ఓపెన్ ఏఐ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఏదో దేశానికి రష్యానో ఇజ్రాయిల్ ఏదో జరిగి ఇచ్చింది ఒక రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశంలో ఎలక్షన్ మీద ప్రభావం చూపుతుంది, ఒక థ్రెట్, ఎలక్షన్ థ్రెట్ అనేది ఒకటి చెప్పారు. టోటల్ భారతదేశంలో పోలైన ఓట్లెన్ని, రిజల్ట్ వచ్చిన ఓట్లెన్ని ఒకటి లిస్ట్ ఇచ్చాడు. వాడిని వీడియో పెడుతుంది చూడండి. పెట్టండి, అది చూద్దాం. దాంట్లో పక్కాగా వాడు చెప్పేస్తున్నాడు ఇన్ని ఓట్లు రావాల్సి ఉంటే ఇన్ని ఎగస్ట్రా ఓట్లు ఎట్టా వచ్చినాయి. మనకి మనకు వచ్చే ఆదాయం 100 రూపాయలు అయితే మనం 200 రూపాయలు ఎట్లా ఖర్చు పెడతామా? టోటల్ ఓట్లు ఉండాల్సిన ఓట్లు ఇన్ని అయితే ఎలక్షన్ రిజల్ట్ రోజు ఎక్కువ ఓట్లు ఎక్కొస్తాయి. 60 లక్షల లెక్క బయటపడింది. 26,440 ఓట్లు అక్కడ ఇచ్చింది. అవును, నేను ఆ మాట ఈయన చెప్తానే ఉన్నా కౌంటింగ్ సెంటర్ లో, అది చెక్ చేయండి. ఈయనకు అర్థం కాదా మనం చెప్పే భాష. ఈయన వేరే లోకంలో వెళ్ళిపోయట్లేదు. అదే అదే గుర్తొస్తుంది ఈ రిజల్ట్. ఆ వీడియో పెట్టి నాకు వీడియో అని పెట్టి నాకు పెట్టి నేను పెడతాను కానీ. ఇప్పుడు అది కాదు కానీ మనం చేసింది. హలో, ఇప్పుడు రామారెడ్డి ఎన్ని పార్టీలు మారాడు తెలుసా నీకు? ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారాడు తెలుసా? ఆనం రామారెడ్డి తెలుసా నీకు? వాళ్ళ అన్న ఉన్నప్పుడేమో తెలుగుదేశంలో ఉన్నాడు, మళ్ళీ తిరిగి వైసీపీకి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం సరిగ్గా లేదని మళ్ళీ వైసీపీకి వచ్చాడు. ఇప్పుడు వైసీపీ సరిగ్గా లేదని వైసీపీ అధికారంలో ఉండగానే మళ్ళీ తెలుగుదేశంకి వెళ్ళిపోయాడు. మళ్ళీ తెలుగుదేశంలో గెలిచాడు. వైసీపీలో తెలుగుదేశం అధికారం సరిగా లేదని వైసీపీకి వచ్చినాడు, వైసీపీలో గెలిచాడు. వైసీపీ అధికారం సరిగా లేదని మళ్ళీ టీడీపీకి వస్తే టీడీపీలో గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన గెలుస్తూనే ఉన్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు, తర్వాత వైసీపీకి వచ్చాడు. వైసీపీ సరిగా మళ్ళీ టీడీపీకి వచ్చి టీడీపీలో బ్రహ్మాండమైన విజయం సాధించాడు. అది జరిగింది.
వాళ్ళే పార్టీలు మారిపోతున్నారు, చేసుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు బాగా చేసుకుంటున్నారు. వాళ్ళు నమ్మారు, జనాలు నాడేందుకు పట్టుకున్నారు చాలా మంది పట్టుకొని వెళ్ళిపోయారు. ఎంతమంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు తెలుసా మనకి? నువ్వు అడిగావు నన్ను, ఏంద్రా ఎమ్మెల్సీలు ఇంతమంది వెళ్ళిపోవడం మంచిదేనా అడిగావు నువ్వు, అవునా కదా? ఆ పంచకర్ల రమేష్ని వాడికి సీట్ ఇమ్మని చెప్పి వాళ్ళు అడిగారు తెలుసా? వాడికి ఇచ్చిన శుద్ధంగా గెలిచింది, వాడిని తీసి పక్కన దగ్గర పారా బోరుగా అన్నారు. వెళ్ళిపోయే వాళ్ళందరినీ వాడేందా జగన్ మాఫియా అన్నారు. అది జగన్ మాఫియా పోయి జగన్ జిగిరైపోయింది. అది ఇప్పుడు మోడీ పక్కన నిల్చుకొని 2 చేతులు ఎత్తి పెట్టి పెడతాలే. అదే నానేంటో పరిస్థితి. ఇంకా లాభం అయిపోయి ఇంకా 5 ఏళ్ళు మనం ఏం చేయలేం, నువ్వు నేను ఏం చేయలేవు. మోడీ పక్కన అవన్నీ ఉత్త మాటలు. మోడీ పక్కన చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు ఇంకొక 5 ఏళ్ళు బతుకుతాడు. అర్థమైందా? చంద్రబాబు లాస్ట్ ఎలక్షన్స్ అని ఒకళ్ళు చాలా మంది అన్నారు. ఆ చంద్రబాబు నాటికి సరికి ఛాన్స్ ఇచ్చారు అంతే. మనది ఇప్పుడు గవర్నమెంట్ చాలా మంది జనాలు ఏం చేస్తున్నారంటే విజ్ఞప్తితో ఆలోచిస్తున్నారు. వీడికి సమస్య ఉందంటే వాడికి ఆ సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. ఇంతకుముందు ఎవరైతే జనానికి సమస్య ఉందని తెలుసుకున్నారో గట్టెక్కించారు. ఇప్పుడు ఇతనికి చంద్రబాబుకి సమస్య ఉందని తెలుసుకున్నారు, గట్టెక్కించారు. అది జనం అంతే. నీకు ఎవరికి సమస్య ఉందని తెలుసుకుంటే వాడిని గట్టెక్కిస్తారు. ఇవన్నీ వీడు రేపు 5,000 నేను పెన్షన్ ఇస్తాను నీకెందుకని వీడు వచ్చాడనుకో వీడిని ఎక్కిస్తారు, గట్టెక్కిస్తారు. ఇవన్నీ పనిచేస్తాం, మంత్రం పనిచేస్తుంది అంతే. ఇవన్నీ మనం ఏం చేసినా ఎవడేం పట్టినా ఓటింగ్ శాతం పెరిగింది, ఓటింగ్ శాతం పడింది. అది అర్థమైందా? అది ఉత్తరప్రదేశ్లో వాడు మొత్తం మోడీకి యాంటీ అయిపోయారు తెలుసా నీకు? అవును. వాడు యాదవ్ వచ్చాడు. అది మోడీ ఉత్తరప్రదేశ్ అక్కడ చేశాడు కదా. ఈసారి మోడీ అక్కడ ఓడిపోతుంది తెలుసా? ఈసారి ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతారు అక్కడ. అవును, బలంగా వచ్చింది. ఎస్పీ బలంగా వచ్చింది కదా. ఎస్పీ బలం అయిపోయింది. ఏంటి నేను బాధగా పడ్డా, ఆ సంగతి నాకు తెలుసు, నీకు తెలీదు. నేను సమాజంలో మీకు ఎదుర్కొన్నాను, నేను చూశాను అవన్నీ. నీకు రోడ్డు మీద నువ్వు అభిమానం ఆయన మీద పెంచుకున్నావు, నీకేం తెలీదు, ఒకటే యావలో ఉన్నావు. ఎనాలిసిస్ ఎన్ని చేసినా లాస్ట్ ఫైనల్ ఒకటే మంత్రం, ఓటు పడిందా లేదా. అది హలో, అర్థమైందా? జనసేన బలం పెరిగింది. ఫస్ట్ పాయింట్ ఇది. ఇక్కడ జనసేన బలం పెరిగింది. జనసేన బలం పెంచుకున్నాడు జనసేన బలం తెలుసా? కాపులు 11 పెంచుకున్నాడు. వాడి కరెక్ట్గా లెక్కేసుకున్నాడు. 20 సీట్లు ప్రాముఖ్యత, 20 సీట్లలో పోటీ చేసాడు వాడు తెలుసా నీకు? వాడికి ఎక్కడైతే బలం ఉందో ఆ బలంలోనే పోటీ చేసాడు. ఇంకెక్కడ పోటీ ఒక్క సీటు కూడా తీసుకోడు వాడు తెలుసా? కనీసం వెస్ట్ నియోజకవర్గం కూడా పక్కన పెట్టేసాడు వాడు. అది అర్థమైందా? అది అందువల్ల వాడికి తెలుసు నేను వాడు ఓడిపోతారో వాళ్ళకే తెలుసు విషయం. వాడికి అయినా వాళ్ళు చెప్పినా వీడిలా. అది వాళ్ళ ఇంటెలిజెన్స్ పోయినసారి రిపోర్ట్ ఏమైంది, బొక్కలు ఏమైంది. జగనే లండన్ చెప్పి ఇజ్రాయెల్ ఎందుకు పోయాడు అని ఒక ఇది. జగన్ పోతా 106 పోయినసారి కంటే ఎక్కువ సీట్లు మనకు రాబోతున్నాయి అనే ఒక హింట్ ఎందుకు వదిలాడు? ఆంధ్ర రాష్ట్రం మీద అంత భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెడుతుందన్న మాట ఎందుకు అన్నాడు అని ఒక న్యూస్ కూడా వచ్చింది. అది వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు. వాడు ప్లాన్ వేసినా అది వీళ్ళ ప్లాన్, వీళ్ళు తీస్తున్నారు ఆ ప్లాన్ని. అర్థమైంది ఇంకా?